హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సెల్వాని తీసుకువచ్చి అభి బాబీకి నిజం తెలిసేలా చేసిన స్వర షాక్ లో ఝాన్సీ. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక అభి అయితే బాబీని నలని ఇంట్లో చూసి మొత్తం ఇల్లంతా వెతకడం మొదలు పెడతాడు. ఇక బాబీ కైలా ఇద్దరు కూడా అభికైతే దొరికిపోతారు. ఏంటి బాబాయ్, ఏంటి నువ్వు నాతో ఎందుకు రావడం లేదు, నన్ను చూస్తే ఎందుకు భయపడుతున్నావు అంటూ అభి అయితే అడిగేసరికి, నేను నీలాంటి చీటర్స్ తో రాను, నిన్ను నమ్మను, నువ్వు మంచివాడివి కాదు చెడ్డవాడివి అనంగానే ఆ మాటకి అభి అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. నేను ఏం చేశానని బాబీ నన్ను చీటర్ అంటున్నావు? నేను ఏం తప్పు చేశానని? నీ విషయంలో నేను ఎప్పుడూ కూడా ప్రేమగానే ఉన్నాను. నిన్ను ఏ విషయంలో మోసం చేశానని నేను చీటర్ అని అంటున్నావు? నిన్ను ఎప్పుడైనా బాధ పెట్టానా? నిన్నెప్పుడైనా సరిగ్గా చూసుకోలేదా అంటూ అనగానే, మా అమ్మ విషయంలో మోసం చేశావు, నీలా మోసం చేసే వాళ్ళని నేను ఎప్పటికీ కూడా నమ్మను అంటూ బాబీ అనంగానే, మీ అమ్మ విషయంలోనా? నిజమే. స్వర విషయంలో తప్పు చేసిన మాట నిజమే. తను నీ కన్న తల్లి అయినా నీకు పురుట్లోనే దూరం చేసి తప్పు చేశాను. కానీ ఇప్పుడు నా తప్పు సరిదిద్దుకుంటాను. నీకు నిజం తెలిసింది కదా, నాతో పాటు వచ్చే అంటూ అనంగానే, ఏంటి నా కన్న తల్లి స్వరవా అంటే అమ్మాయి మేడవా? మరి రోషిని అమ్మ అంటూ అనంగానే, నన్ను క్షమించు బాబీ, ఆ విషయంలో నిన్ను నేను మోసం చేశాను, ఒప్పుకుంటున్నాను. రోషిని నీ కన్న తల్లి కాదు, స్వరాయే నీ కన్న తల్లి అంటూ చెప్పంగానే, ఎంత పని చేశావు అబ్బాయి, నేను నా కన్న తల్లి అయిన స్వరమ్మని ఎంతగానో అవమానించాను. తను నా కోసం ఎంపర్లాడుతూ ఉన్నా తనని అపార్థం చేసుకుని ఎన్నో మాటలు అన్నాను. నీ కారణంగా తనని అపార్థం చేసుకున్నాను. నీ కారణంగా తనని అనరాని మాటలన్నీ అన్నాను. ఎందుకబ్బా ఎలాంటి పని చేశావు? ఎందుకింత మోసం చేశావు? నన్ను ప్రతి విషయంలో మోసం చేస్తూనే వచ్చావు అంటూ బాబీ అయితే కుమిలిపోతూ ఉంటాడు. నన్ను క్షమించు బాబీ, నేను నిజం చెప్తున్నాను, నీ విషయంలో ఎలాంటి తప్పు చెయ్యలేదు అంటూ అనంగానే, నన్ను చంపించమని ఆ సెల్వాకి చెప్పావు కదా, మరది తప్పు కాదా అంటూ అనగానే, నిన్ను చంపించమని నేను సెల్వాకి చెప్పానా? నీకు అసలు ఇదెవరు చెప్పారు? నిన్ను ఎవరో కావాలని తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ అభి అయితే అంటూ ఉంటాడు. లేదబ్బాయి, నేను తప్పుదోవలో వెళ్ళడం కాదు, నిజమే చెప్తున్నాను. నువ్వు నన్ను చంపించబోయావు. రోషిని అమ్మ అడ్డొచ్చింది, తను ఇప్పుడు కోమాలో హాస్పిటల్లో పడుంది. అదే నేను గనుక సెల్వా చేతికి దక్కుంటే ఎప్పుడో నా ప్రాణాలు గాల్లో కలిపేసి ఉండేవాడు అంటూ అనంగానే, బాబాయ్ అదే మాట బాబాయ్, నీ నోటంటే నేను ఆ మాట వినలేను. అసలు వాడు నిన్నెందుకు చంపాలనుకున్నాడో అన్నీ తెలుసుకుంటాను. నేను నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటాను బాబాయ్, నిన్ను చంపాలని ఎందుకు అనుకుంటాను? నా మీద ఒట్టు అంటూ చెప్పంగానే, నేను నీ మాట నమ్మను, అయినా ఇప్పుడు నేను స్వరమ్మని కలుసుకోబోతున్నాను అంటూ బాబీ కైలా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా నళిని అయితే ఆపుతుంది. ఆగు బాబీ ఆగు, నువ్వు వెళ్ళిపోతే రోషిని అమ్మ పరిస్థితి ఏంటి? తను కోమాలోంచి బయటికి ఎలా వస్తుంది అంటూ అనగానే, తను కోమాలోంచి బయటికి వస్తుంది, నేను నీకు ఇచ్చిన మాట ప్రకారమే నా మాట నిలబెట్టుకుంటాను, నువ్వు కంగారు పడకు అంటూ బాబీ అయితే చెప్పి కైలాన్ని తీసుకుని స్వర దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. ఇక స్వరాని అమ్మ అని పిలవంగానే స్వర అయితే ఎంతగానో ఆనందపడుతూ ఉంటుంది. బాబీ వచ్చేసావా బాబీ, నిజంగా నువ్వు వచ్చేసావా అంటూ అనగానే, అవునమ్మా నీకోసం వచ్చేసానమ్మా, నిజం తెలుసుకుని వచ్చేసాను అంటూ ఇక చెప్తూ ఉంటాడు బాబీ అయితే. ఇంతలో ఆ మాటకి స్వర అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అవునా, నువ్వు నా కోసం వచ్చావా? చాలా ఆనందంగా ఉంది బాబీ, నేను మొక్కని దేవుడంటూ లేడు, నేను ఎన్నో రోజులుగా నీ గురించే వ్రతాలు నోములు అన్నీ చేస్తున్నాను, నా నోములు ఫలించాయి, నువ్వు నాకు దక్కావు అంటూ అనంగానే, నేను నీ దగ్గరికి వచ్చాను, కానీ అబ్బాయి మాత్రం చాలా మోసం చేశాడమ్మా, నన్ను చంపించాలి అనుకున్నాడు, నా బదులు రోషిని అమ్మ అడ్డు రావడంతో రోషిని అమ్మని పొడి చేశాడు అంటూ అనంగానే, అవునా, నేను నమ్మలేకపోతున్నాను, నిన్ను చంపించవలసిన అవసరం
మీ అబ్బాయికి లేదు. ఎందుకంటే నా విషయంలో మీ అబ్బాయి చాలా తప్పు చేశాడు, కాదనడం లేదు. కానీ నీ విషయంలో ఎలాంటి తప్పు చెయ్యడు. నువ్వు పొరపాటు పడుతున్నావు బాబీ, పొరపాటు పడుతున్నావు అంటూ అనగానే, లేదమ్మా, నేను పొరపాటు పడడం లేదు, నిజమే, కావాలంటే కైలాను కూడా అడుగు అంటూ ఉండంగా, అవునా ఆంటీ, నిజమే, చంపించాలని చూసిన మూలానే మా అయ్య వీడు ఫోటో పట్టుకుని అందరినీ వెతుకుతూ ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ చంపేద్దామని చూశాడు అంటూ చెప్తూ ఉంటుంది కైలా. ఆ మాటకి స్వరాకైతే చాలా కోపం వస్తుంది. సరే, మీరిక్కడే ఆడుకుంటూ ఉండండి, నేను వాడి సంగతి చెప్పొస్తాను అంటూ స్వర అయితే కోపంగా సెల్వా దగ్గరికి వెళ్తుంది. ఇక సెల్వానైతే నిలదీస్తుంది. నా బిడ్డని ఎందుకు చంపాలని చూసావు? నిజం చెప్తావా? జైల్లో చెప్పకూడదు తింటావా అంటూ అనగానే, ఏంటి మేడం, నన్నే బెదిరిస్తున్నారా? నేను జైల్లో చెప్పకూడదు తినడమా? మీరేం చేయగలరు అంటూ అడుగుతూ ఉంటాడు సెల్వా అయితే. నేనేం చేస్తాను? నువ్వు నీ భార్యని చంపిన వీడియో నా దగ్గర భద్రంగా ఉంది. ఆ వీడియోని తీసుకెళ్లి పోలీసులకి అప్పగిస్తాను, నువ్వు జైల్లో చెప్పకూడదు తినేలా చేస్తాను అంటూ స్వరానంగానే, అయ్యో వద్దు మేడం, వద్దు, నేను నిజం చెప్పేస్తాను, మీరు ఎక్కడికి వచ్చి నిజం చెప్పమన్నా చెప్తాను అంటూ ఇక సెల్వా అయితే అంటూ ఉంటాడు. ఇక సెల్వానైతే తీసుకుని వస్తుంది. అక్కడికి బాబీని అభిని కూడా రమ్మని చెప్పడంతో ఇక బాబీ, అభి, కైలా ముగ్గురు కూడా వస్తారు. ఇక సెల్వానైతే నిజం చెప్పమని చెప్పడంతో ఇక సెల్వా అయితే అసలు నిజాన్ని బయట పెట్టేస్తాడు. సార్, నన్ను క్షమించండి సార్, బాబీని చంపమని చెప్పమన్నదే ఝాన్సీ. అసలు నాకు 10 లక్షల డబ్బులు ఇస్తానని బాబీని చంపేస్తే నీకు ఇంకా ఎంత కావాలంటే అంత ఇస్తానని ఝాన్సీ మేడం చెప్పారు సార్. అందుకని బుడ్డోన్ని చంపేయాలనుకున్నాను. ఆ రోజు రోషిని మేడం అడ్డుపడింది. ఆ రోషిని మేడం అడ్డుపడి బాబీని కాపాడింది. తర్వాత మళ్ళీ ఇంకొకసారి చంపేద్దాము అనుకున్నాను. నా భార్య అడ్డుపడింది, నా భార్య వీడిని కాపాడింది. ముచ్చడుగా 3వ సారి కూడా ప్లాన్ చేశాను చంపేద్దామని. నా కూతురు అడ్డుపడింది. ఇలా బాబీని ఎవరొక్కరు కాపాడుతూనే వచ్చారు. కానీ ఇదంతా నేను ఝాన్సీ మేడం కోసమే చేశాను. ఆవిడ నాకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తానన్నారు, అందుకే ఇదంతా చేశాను అంటూ చెప్తూ ఉంటాడు సెల్వా అయితే. ఇక సెల్వా ద్వారా నిజం తెలుసుకున్న బాబీ, అభి కూడా షాక్ అవుతారు. ఇక బాబీ అయితే తన తప్పు తెలుసుకుంటాడు. అంటే ఝాన్సీ కారణంగా నేను అబ్బాయిని అపార్థం చేసుకున్నాను, ఎప్పటికీ అపార్థం చేసుకోకూడదు అంటూ బాబీ అయితే నన్ను క్షమించు అబ్బాయి అంటూ ఇక అభినైతే పట్టుకుంటాడు. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారా మీ ఇద్దరు? ఝాన్సీ ఎలాంటిదో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది సార్ అంటూ అనగానే, అర్థమైంది స్వర, అర్థమైంది అంటూ ఇక అభి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో బాబీ అయితే, నాకు కూడా అర్థమైందమ్మా, నేను అబ్బాయిని తప్పుగా అర్థం చేసుకున్నాను, కానీ తప్పు చేసిందంతా ఝాన్సీ ఆంటీ, తనని ఊరికే వదిలిపెట్టకూడదు అంటూ బాబీ అయితే చెప్తూ ఉండగా ఇక అభి అయితే ఝాన్సీని అరెస్ట్ చేయిస్తాడు. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.